సంక్షోభాలని అవకాశంగా మలుచుకోవడం చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఇప్పుడు అది సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్ ఈ మధ్య కాలంలో తరచూ వర్షాలతో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. వెళ్ళడానికి ఇబ్బందులు అవుతున్నది. ఈవెన్ చివరికి మహాత్మా గాంధీ బస్ స్టేషనే మునిగింది. ఆ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జెస్సే మునిగినాయి అంటే ఇంక అంతకంటే దారుణం లేదు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో అక్కడ ఉండేటటువంటి కంపెనీలకి ఇప్పుడు మొన్న లోకేష్ గారు గనక రోడ్లు గుంటలు పడ్డాయి, మాకు చిరాకేస్తుందని చెప్పి అన్న 2 కంపెనీల వాళ్ళని బెంగళూరు వాళ్ళని ఇక్కడికి రమ్మన్నారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలని పిలిస్తే రావడానికి పరిగెత్తుకొస్తారు. మన దగ్గర ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. అది వైజాగ్ దాకా కూడా అక్కర్లేదు, కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. ముందు కావాల్సింది అమరావతిని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి వీటన్నిటితో కలిపినటువంటి రాజధానిగా ప్రకటించడం. ఆ రాజధాని మొత్తం అన్నటువంటిది ప్రకటించి ఈ ప్రాంతాలు ఎక్కడ పరిశ్రమ పెట్టుకున్నా సరే రాజధానిలోనే పెట్టుకున్నట్టంటే అక్కడి నుంచి పరిగెత్తుకొస్తారు. ప్లస్ వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దాంతోపాటుగా వాళ్ళకి లోన్స్ కావాలంటే ఇక్కడ ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వం మన చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు బీజేపీనే ఇక్కడ కూటమిలో భాగస్వామిగా ఉంది. మాట్లాడుకోవాలా. ఈ టైం వాడుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. వాడుకోలేకపోతే ఇప్పుడు వరదలు ఒక్కటే ముక్క మాట్లాడేమంటే కుదరదు. ఎందుకంటే మన అమరావతి ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కూడా ఎత్తుతారు. కాబట్టి ఇదంతా కలిపితే ఆ ప్రాబ్లం ఉండదు. అది దృష్టిలో పెట్టుకోవాల్సింది.